మా పేరు వచ్చి పడిపునాడు అండి. మా మంజం జిల్లా సాలూరు నియోజకవర్గం మెంటడ మండలం జక్కో గ్రామం నుంచి మేము వచ్చామండి. రాష్ట్రంలో అప్పులు కావడం, బటన్ నొక్కడం, వాటిని మొక్కడం, ఇది తప్ప రాష్ట్రంలో మీరు చేసింది ఏమిటని బాలకృష్ణ కానీ చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎన్నికల ప్రచారంలో చెప్తున్నారు. ఏ విధంగా చెప్తారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 పోనీ అంతకుముందు అక్కర్లేదు, 2014లోనే బడ్జెట్ చూసుకుంటే, ఇప్పుడు మన బడ్జెట్ చూసుకుంటే అతను పెట్టిన బడ్జెట్లోనే ఏమైనా అన్ని లక్షల రూపాయలు ఏ ప్రజలకి అకౌంట్లోకి పోలేదు, ఏ సంక్షేమం కూడా జరగలేదు 2014 నుంచి 2019 వరకు. అదే డెవలప్మెంటింగ్ ఏమీ లేదు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఈ లక్షల రూపాయల బడ్జెట్ అనేది ప్రజల సంక్షేమకు నేరుగా ప్రజల అకౌంట్లోకి పోయి అవినీతి జరగకుండా ఉండి కరోనా 2 సంవత్సరాల టైంలో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలోనే మనకేంటంటే ఏది కూడా పేదరికం నుంచి నెట్టడానికి ముందుకుండు పేదరిక కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అది లబ్ధి పొందుతూ ఈరోజు ఏంటంటే బటన్ నొక్కే తప్పు కార్యక్రమం అనేది చంద్రబాబు నాయుడు అనేది వాళ్ళ అవినీతి చేశారు కొనికే ఆ రోజు ఎంత డబ్బులు కూడా ఏటై అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఎవరికి పంచకుండా ఎవడైతే ఉన్నారో పెత్తందారులు వాళ్ళు తినేశారండి డబ్బులు. ఈరోజు నేరుగా ప్రజలకు డబ్బులు వెళ్ళడం చూస్తుంటే అది వారం లేక చంద్రబాబు నాయుడు అనేది ఈ కామెంట్ చేయడం అనేది జరుగుతుందండి. ఈరోజు పేదోడందుకి న్యాయం జరిగింది అంటే ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి వల్లనండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమానికి ఈరోజు వారధిగా సారథిగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి ఒకసారి మీరు చూడండి, ఈరోజు ఎలాగున్నారో ఎంత ప్రజాదరణ ఉందనేది తెలుస్తుందండి. వాళ్ళ పోలీసు అని చెప్తున్నారు, డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారని చంద్రబాబు ఒక బహిరంగ సభలో అన్నారు. ఈరోజు ఇంతమంది వచ్చారండి అభిమానంతో. ఏంటి సార్ మీకేం డబ్బులు ఇచ్చారా, సార్ మీకేం డబ్బులు ఇచ్చారా, మీకేం డబ్బులు ఇచ్చారా, మేము అంత అభిమానంతో వచ్చాం సార్. ఎవరైనా ఈరోజు మందుటి ఎండలో 46, 42 డిగ్రీల ఎండలో ఎవరైనా కూలికొస్తారండి? ప్యానల్తో ఆశ ఉండదా ఎవరికైనా? అభిమానం ఉన్నోడు మాత్రమే ఈరోజు ఎండలో నిలబడతాడు. డేరింగ్గా జగన్ అభిమానం కోసం ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కసారి చూస్తే చాలు జగన్ అనే ఉద్దేశంతో కూడా చాలామంది ఈరోజు ఉన్నారండి. డెవలప్మెంట్ గురించి అడుగుతున్నారు కదండి. డెవలప్మెంట్ గురించి సాలూరు నియోజకవర్గంలో పైన పాచిపెంట మండలం అని చెప్పేసి క్యాసలి, ఈ పట్టుచేనూరు, ఇవన్నీ ప్రతి ఊరు కూడా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు దిగువకు రావాలంటే చాలా కష్టం. అటువంటిది ఆ గిరిజన ప్రాంతాల నుంచి కిందకి రావడానికి నడుచుకుంటూ బస్తాలు మోసుకుంటూ కిందకు వచ్చి అమ్ముకునే పరిస్థితి, లేదంటే రేషన్ తీసుకెళ్లే పరిస్థితి, లేదంటే గర్భిణీలు వచ్చేటప్పుడు కూడా ఆ గిరిజన ప్రాంతాల నుంచి ఆ కొండల మీద నుంచి దిగే పరిస్థితి అన్నమాట. అటువంటిది ఈరోజు ఇప్పుడున్న జగనన్న ప్రభుత్వంలో ఇప్పుడు మీరు వచ్చి చూపిస్తాను కూడా, మీరు వచ్చినట్లయితే చూపిస్తాను కూడా, ప్రతి కొండ ప్రాంతానికి కూడా పై వరకు కూడా ప్రతి రోడ్డు కూడా తారు రోడ్డు, బ్రిడ్జీలు, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకం అనేది కొండ ప్రాంతాలకు వెళ్ళి కూడా వాలంటీర్ల ద్వారా కొండ ప్రాంతాలకు వెళ్ళి ఇంటింటికి వెళ్తుంది కూడా. అది ఇంతకుముందు గవర్నమెంట్లో అది జరిగిందా? అది డెవలప్మెంట్ కాదా అని అడుగుతున్నాం మేము కూడా అవతల ఏది టీడీపీ గవర్నమెంట్ని. అది అదేవిధంగా కొండ ప్రాంతంలో ఉన్నవాడికి ఎలాంటి మేలు జరిగింది గవర్నమెంట్ హయాంలో? కొండ ప్రాంతంలో చాలా వరకు గర్భిణీ స్త్రీలకి మస్ట్ అండ్ షుడ్ బీగా గర్భిణీ స్త్రీలకి మాత్రం చాలా వరకు కూడా మేలు జరిగింది. ప్లస్ పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి జరిగింది. వైద్యం విషయంలో కానీ కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి సడన్గా అంబులెన్స్ కావాలన్నా ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి గతంలో. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడైతే బైక్ అనేది బైక్ ఫెసిలిటీస్ అంటే బైక్ మొబైల్ అని చెప్పేసి ఒక అంబులెన్స్ని తయారు చేసి పైకి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు. ఎంతోమంది ఉండేవి కానీ రోడ్లు ఉండేవి కావు. సరైన రోడ్లు లేక ఇబ్బంది పడుతుండేవారు. ఇప్పుడు అది లేదు. తారు రోడ్డుతో పాటు మనకు బ్రిడ్జి శాంక్షన్ చేసి ప్రతిదీ కూడా మన పీడీకి రాజేందర్ గారు అని మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మన డిప్యూటీ సీఎం అతను దగ్గరుండి ప్రాజెక్టులు తీసుకొచ్చి దగ్గరుండి కాంట్రాక్టులు పిలిపించి మరీ పనులు చేయించి మరీ చేయిస్తున్నారు. లబ్ధి కూడా చెందుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఓటు బ్యాంకు కూడా మాకు మైనస్ అవ్వదండి. ప్రతిదీ కూడా ఎందుకంటారు, వాళ్ళకి మేలు జరిగితే మాత్రం ప్రాణం పెడతారు వాళ్ళు ఈరోజు అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా కాన్వెన్షన్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మా ఓటు మాత్రం ధైర్యంగా మేము వేస్తాం, మాకు రూపాయి వద్దు, మీరు చేసే డెవలప్మెంట్ మాకు సరిపోయింది, మాకు వాలంటీర్ సేవలు మాకు చేశారు, మాకు రూపాయి మాకు ఇచ్చినా సరే రేపొద్దున ఏ సంక్షేమ పథకాలు రావు, రేపొద్దు ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకున్నా సరే ఈ సంక్షేమ పథకాలు రావు, వాళ్ళకు ఓటేసే ప్రసక్తి లేదని చెప్పి మరి కూడా కట్టడానికి చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీకి మాత్రం ఖచ్చితంగా మన జగనాన్నకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గుమ్మ తనూజ రాణి గారండి ఎంపీ క్యాండిడేట్ సాలూరు నియోజకవర్గం అంటే అరకు పార్లమెంట్కి, ఆవిడ్ని రాజేందర్ గారిని గెలిపించే బాధ్యత మాదని చెప్పి గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు చెప్తున్నారు. అంటే అంత ధైర్యంగా వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళకు మేలు జరిగితేనే చెప్తారు అన్నమాట.
అదండి అది. ప్రజలకు నేరుగా సంక్షేమం అందించాలనే ఒక మనస్ఫూర్తితో చరిత్రలోనే ఏ విధంగా భారతదేశంలో లేని వ్యవస్థ అండి సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, 2 వ్యవస్థలండి తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఆదర్శంగా మిగతా రాష్ట్రాలకు మిగతా దీనికి నిలబడిందండి. అది జగన్మోహన్ రెడ్డి తాలూకా పనితనం అండి. ఈరోజు ఒక 50 ఇళ్ళకి ఒక నుంచి ఒక 100 ఇళ్ళ వరకు ఒక వాలంటరీ పెట్టేసి వాళ్ళకి ఏది సంక్షేమం ఏది అతనికి అవసరమో ఒక సర్టిఫికేట్ అయినా, బర్త్ సర్టిఫికేట్ అయినా, డెత్ సర్టిఫికేట్ అయినా సరే, ఒక ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అయినా సరే, ఒక క్యాస్ట్ ఇన్కమ్ సరే, ఏది కావాలన్నా సరే వాలంటీర్ ద్వారా నేరుగా పెట్టుకొని సచివాలయంకి పోతే ఈరోజు గ్రామాల్లోనేనండి ఏ ఎంఆర్ ఆఫీస్కి కానీ ఏ ఎండి ఆఫీస్కి వెళ్ళకుండా గ్రామ స్థాయిలోనే సచివాలయంకి వెళ్ళి ఆ సర్టిఫికేట్ సీజీగా చాలా సునాసంగా ఈరోజు ఏంటంటే అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు చాలా నేరుగా దగ్గరగా ఎన్నో విలేజ్ల్లోనే ఒక సచివాలయం, ఒక ఆర్బీకే వ్యవస్థ, ఒక వెల్నెస్ సెంటర్ పెట్టి ఫ్యామిలీ డాక్టర్ ప్లానింగ్తో తీసుకొచ్చి ఇవన్నీ కూడా ప్రజలకు మంచి చేస్తున్న వ్యవస్థని ఈరోజు ఏంటంటే అందరికీ నేరుగా మంచి అలాగే ఆరోగ్యం కానీ ఏదైనా సమస్యలు కానీ పరిష్కారం కానీ వెంటనే ఆ విలేజ్ స్థాయిలో ఆ సచివాలయం లెవెల్లోనే జరుగుతుందండి. ఇది ఇంకెంతకంటే ప్రజలకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెంతకంటే అంటే ఇంకేం చేయాలి? అర్హత ప్రాణం ఉంటే చాలు, ఉంటే చాలు అంటే అతనికి నిజంగా జెన్యూన్గా అర్హత అయితే చాలు అన్ని పథకాలు నేరుగా అతని ఇంటికే నేరుగా వెళ్తున్నాయి. ఈరోజు ఏంటంటే మనకు ఒక డబ్బులు ఇవ్వడం కానీ నేరుగా అతని అకౌంట్లోకి ఈరోజు ఏంటంటే చేయడం అనేది చాలా మంచి పథకాలు పెట్టడం కనుక ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఆదరణ ఉంది. 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి కంపల్సరిగా విజయం సాధించి మళ్ళా ఆంధ్ర రాష్ట్రానికి 2024లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తారని మరీ మేము కోరుకుంటున్నాం.